హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూద్దాం రండి. జిల్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా నమస్కారములు. సార్ నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ వస్తున్నా సార్. సార్ ఏం లేదు, సీక్రెట్ ఏం లేదంటే ఇక్కడ ప్రతిరోజు జూమ్ మీటింగ్ రావాలి సార్. నాకు తెలిసింది చెప్తాను, నేను తెలియదు చెప్పను. ఏదైనా సబ్జెక్ట్ లో మొఖాన్నే చెప్పేవాడిని, నేను దాపరికం లేదు. నా బిజినెస్ సీక్రెట్స్ నేను ప్రతిరోజు నా జూనియర్లకు కూడా చెప్పుకుంటూనే ఉంటున్నాను. నా కింద టీం వర్క్స్ లో ఎవరిని డెవలప్ చేయాలంటే వాళ్ళు కరెక్ట్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసినాం కొంతమందిని మేము. ఆ సెలెక్ట్ పర్సన్ లో వాళ్ళని కోటీశ్వర్లు చేయాలనేది నా లక్ష్యం. అది మేము కోటీశ్వర్లం కాదు, మేము 10 మందిని కూడా కోటీశ్వర్లు చేయాలనే ఈ లక్ష్యాన్ని మెడ్ జిల్లాలకు రావడానికి నేను ముఖ్య ఉద్దేశం సార్. ఎందుకంటే మనం ఆల్రెడీ సంపాదించుకున్నాము వేరే వేరే అదర్ కంపెనీల్లో. డబ్బులనే రుచి చూసినోనే నేను. దాదాపు 27 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మార్కెటింగ్ లో ఎన్నో ఒడిదుడుకులతో ఈ రోజు కూడా నేను నెట్వర్కే చేస్తున్నాను. లాస్ట్ స్టేజ్ వరకు కూడా నాది నెట్వర్కే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మన ప్రాణం పోయేంత వరకు నెట్వర్క్ లో ఉంటానేమో అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ ఇన్కమ్ ఎట్లుందంటే, మీకు యాక్టివ్ ఇన్కమ్ తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం ఉంది సార్. ఈ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ ద యాక్టివ్ ఇన్కమ్ అంటే, ఆల్రెడీ శాలరీస్ ఎంప్లాయీస్ వాళ్ళకి నెల జీతాలు వస్తుంటాయి సార్. ఈ నెల జీతాలతో బతుకు సాగించాలంటే చాలా కష్టం. జీతాలలో డైలీ ఇన్కమ్ వచ్చేది కూడా ఒకటి సెట్ చేసుకోవాలని నాకు ఉద్దేశం సార్. ఆ ఉద్దేశంలో ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, గృహిణులు అందరు కూడా ఎవరైనా కానీ దీనిలోకి రావచ్చు. ఈ 2 కాళ్ళు 2 చేతులు ఉండే వాళ్ళు ఎవరైనా వర్క్ చేయొచ్చు. దీనికి ఏం ఎలిజిబిలిటీ లేదు. ఖచ్చితంగా 18 ఏళ్ళు రావాలనే, 20 ఏళ్ళలో దీనిలో జాయిన్ కావాలనేది ఎలిజిబిలిటీ ఏం లేదు. ప్రతి ఒక్కరూ సంపాదించుకునేదానికి మార్గం ఉంది ఇక్కడ. ఎవరైతే మీ సీనియర్ ఏమైతే చెప్తున్నాడో ఆ సీనియర్ మాటలే నమ్మండి. మిగతా వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే మనం చేర్పించిన లీడరే మనకు దేవుడు. ఆయన ఆ దేవుని రూపంలో మన ఇంటి తలుపు తట్టినాడు కాబట్టి ఈరోజు డబ్బులు సంపాదించుకునే మార్గం దొరికింది. అందుకే కాబట్టి మనం అందరం వర్క్ చేసుకోవాలి. ఈ వర్క్ చేయడంలో కూడా నిత్యం పనిచేయాలి. 1 రోజు 2 రోజులు 3 రోజులు పనిచేసి 4వ రోజు సార్ మాకు ఆ వర్క్ ఉంది అంటే డబ్బులు రావు. ప్రతిరోజు 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి డబ్బులు రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సార్. మన పని మనం చేసుకోవాలి. కానీ డబ్బులతో పాటు మనం ప్రతిరోజు అప్డేట్ కావాలి. అప్డేట్ కావాలంటే ఎవరో వచ్చి చెప్పరు సార్, మనమే తెలుసుకోవాలి. ఆ అప్డేట్ అనే వర్షన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎక్కడ బుక్లో దొరకదు, ఎక్కడ దొరకదు, ఎవరు చెప్పరు. మనమే తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే విధానం ఎక్కడ దొరుకుతుంది అంటే, నాకు తెలిసిన జూమ్ మీటింగ్ లో దొరుకుతుంది. ఆ జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం అనేది ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చాలా మంది ఏం సార్ నిన్న చెప్పింది జూమ్ మీటింగ్ లో ఈరోజు చెప్పారు, మొన్న చెప్పింది ఈరోజు చెప్పారు కాదు. అక్కడ ప్రతిరోజు నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒకరికన్నా ఒకరు మించి ఉంటారు సబ్జెక్ట్ చెప్పడంలో. ఇప్పుడు రంగనాథ్ సార్ ఒక రకంగా చెప్తాడు, దేవరాజ్ సార్ ఒక రకంగా చెప్తాడు, కరుణాకర్ సార్ ఒక రకంగా సబ్జెక్ట్ చెప్తాడు. ఆ సబ్జెక్ట్ లో మనకి ఏం నచ్చింది, అక్కడ ఏం చెప్తే కస్టమర్ మనకు మోటివేషన్ అవుతాడని చూడాలి. అలా చూసినప్పుడే మనకు వర్క్ జరుగుతుంది సార్. ఆ వర్క్ చేయకుండా ఈ సబ్జెక్టు చాలా మంది మనము మార్కెట్లో పోయినప్పుడు సబ్జెక్ట్ చెప్పడమే వెనకడిగేస్తున్నారు. ముందు సార్ సీనియర్ మీరు మాట్లాడండి సార్ అంటారు. అది కాదు మనం ఫస్ట్ చేయాల్సిందంటే, సబ్జెక్ట్ నేర్చుకొని 10 మందికి మనమే చెప్పాలి. తర్వాత ఏదైనా డౌట్స్ వస్తే అక్కడి నుంచి క్లారిఫై చేసుకోవాలి. లేదా చిన్నదానికి పెద్దదానికి లీడర్ని వాడుకునేది అనుకోండి, మీరు జూనియర్లు దెబ్బలు తింటారు. దెబ్బలు తినడం అంటే ఏంటంటే, మీ కెరీర్ రాదు. మీరు ఎంతసేపు సీనియర్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకొని వాని అదే స్థానంలో పెట్టేస్తే జూనియర్ డెవలప్ అవుతాడు. జూనియర్ ఏదైనా సీనియర్ చేతిలో పెట్టాడు అనుకోండి, సీనియర్ డెవలప్ అవుతాడు. అందుకని జూనియర్ మీ యొక్క టీంను మీ చేతుల్లో పెట్టుకోండి, మీరే కాపాడుకోవాలి. అప్లైనర్కు పూర్తిగా అప్పగించాకండి. మీరు ఎంత మాట్లాడాలో అంతలే మాట్లాడాలి అప్లైనర్తో. అప్లైనర్ అనేవాడు ఏంటంటే ఎట్లుండాలంటే, మేము మోటివేట్ చేసానికే ఉంటాం, కానీ అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్గా మీరు చేయాలి. మీరే దగ్గరలో ఉంటారు కాబట్టి అతని వ్యక్తిత్వము, అతని మానసిక స్థితి, అతని యొక్క గుణగణాలన్నీ మీరు చేర్పించిన వ్యక్తికే తెలుసు. మేమెంత మోటివేట్ చేసినా అని మళ్ళీ వెనకడుగు వస్తుంది. అలా కాకుండా మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు మీరు సబ్జెక్ట్ నేర్చుకొని అక్కడ ఏదైనా డౌట్ వచ్చే మళ్ళీ ఈ జూమ్ మీటింగ్ లో తెలుసుకునేదానికి జూమ్ మీటింగ్, ఇక్కడ కథలు చెప్పుకునేదానికి, మనం ఏమైనా నాటకాలు ఆడేదానికి జూమ్ మీటింగ్ పెట్టడం లేదు. మన జూమ్ మీటింగ్ లో అప్డేట్ గురించి వచ్చినాం అంతే. నెక్స్ట్ సార్ రేపటి నుంచి ఖచ్చితంగా అప్డేట్ కూడా వస్తుంది. ఎండి సార్ కూడా లాస్ట్ లో ఒక 5 మినిట్సే మాట్లాడాలి సార్. అంతవరకు మేమే లీడర్సే మాట్లాడతాము. ఆ 5 మినిట్స్ కూడా మీరు
క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఎండి సార్ అనేది మేము ఇన్వైట్ చేసుకోవాలి గ్రూప్ లేకి, ఈ యొక్క జూమ్ మీటింగ్ లేకి. అంతవరకు సార్ మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంపార్టెంట్ మాకు కావాలి జూమ్ మీటింగ్. మా టీంకు మేము డెవలప్మెంట్ చేసుకునేదానికి మా జూమ్ మీటింగ్ ఇది. మా జూమ్ మీటింగ్ సార్ వచ్చి మాకు 4 మాటలు ఆన్సర్ ఇచ్చే అదే మాకు ₹1,00,00,000 సమానం. ఆ మాటలు చెప్తే చాలు మాకంతే. మేము చేయాల్సిన పని చేస్తున్నాము. ప్రతిరోజు నిత్యం పని చేస్తున్నా. నేను నెట్వర్క్ కోసమే పుట్టానేమో అనిపిస్తుంది. కానీ ఇక మెడ్ జిల్లా కోసమే మెడ్ జిల్లా నా కోసమే వచ్చినట్టుంది ఈరోజు చూస్తుంటే. ఎందుకంటే మెడ్ జిల్లాలో డబ్బులు ఉన్నాయని నేను చూశాను. ఆ డబ్బులు రుచి చూశాను. ఆ డబ్బుల్లో కూడా నేను ఈ జూమ్ మీటింగ్ రావడం వల్లే నాకు డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ జూమ్ మీటింగ్ వచ్చేకల్లా ఏదో ఒకటి అప్డేట్ తెలుసు, ఏదో ఒకటి నేను చేయాలి, ఆ మీటింగ్లో ఏదో ఒకటి చెప్పాలి అనేది నాకు తాపత్రయం ఉంది. కానీ నేను ఎక్కువ మాట్లాడను. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతా. ఎంత పని చేయాలో అంత పని చేపిస్తా. నాతో పనిచేసే వాళ్ళు అందరూ కోటేశ్వర్లు అవుతారు. ఆల్రెడీ నేను ఇప్పటికే ఒక 20 మందిని కోటేశ్వర్లు చేశాను కూడా వేరే వేరే కంపెనీలలో. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. మీరు కూడా దయచేసి ఒక అడుగు ముందుకు వేయండి. ఒక అడుగు నేను వేస్తా, మీరు 2 అడుగులు వేయండి. దాంతోపాటు కాలక్రమేణా ఎందుకు రావో డబ్బులు చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సుబ్బారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీ అనుభవాన్ని క్లియర్ గా చెప్పారు, విపులంగా చెప్పారు, విశదీకరించారు అని చెప్తున్నా. సార్ ఏంటంటే అప్డేట్ కమ్మని చెప్పాడు. అప్డేట్ అంటే ఎవ్రీ డే నో లర్నింగ్ నో ఎర్నింగ్. లర్నింగ్ చేయండి, ఎర్నింగ్ తీసుకోండి. సార్ ఇప్పుడు మార్కెట్ లో మనకు వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని మనం నిలబడాలంటే మార్కెట్ లో మనం పట్టు సాధించుకోవాలి సార్. ఆ పట్టు ఇక్కడనే కాదు, మనం ఆల్రెడీ మీ లీడర్ చెప్పే సబ్జెక్ట్ కూడా మీరు ఇంటుండాలి. లీడర్ దగ్గర కూడా మీరు చెప్తే ఆ లీడర్ మిమ్మల్ని కంపేర్ చేస్తాడు. ఏం చెప్తున్నారో మీరు చేసే తప్ప రైట్ అనేది అతను చెప్పగలుగుతాడు. అయితే మీరు ఎవరైనా కంపెనీ వాళ్ళు మనకు పోటీ వస్తుంటారు సార్ మార్కెట్ లో పోటీ వచ్చినప్పుడు మెడ్ జిల్లా కన్నా మించింది లేదా అంటారు. ఎందుకు లేదు అంటారు. ఎందుకు లేదు, మా దగ్గర కూడా ఉంది, మేము చెప్పేది వినండి ముందు అంటారు కొంతమంది సీనియర్స్. వేరే అదర్ మనం పోటీకి పోయినప్పుడు మా ఎల్ఐసి వినండి అది తింటారు. కానీ మెడ్ జిల్లా కంపెనీకి అదర్ కంపెనీకి నేను ఆల్రెడీ ఒక 5 పాయింట్స్ ఇంత ముందు చెప్పాను జూమ్ మీటింగ్ లో. ఇప్పుడు 5 కాదు, 10 పాయింట్లు చెప్తా. ఆ 10 పాయింట్లు మీ మైండ్ లో పెట్టుకొని వర్క్ చేసుకోండి. ఎందుకంటే అది ఎప్పుడైతే మైండ్ లో ఉంటుందో అవతల వ్యక్తికి ధైర్యంగా చెప్పగలుగుతాం. నా దగ్గర ఎవరన్నా కూర్చోబెట్టుకోండి, నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టుకోండి, నేను ఆన్సర్ ఇవ్వగలుగుతా. ఎందుకంటే అది నేను చెప్పడం వల్ల వచ్చిందే. నాకు కూడా ఏం తెలియదు, చదువు కూడా తక్కువే, నాది క్వాలిఫికేషన్ తక్కువే. నేను ఏదో పని చేసుకునేవానే, నిత్యము ఒక బేల్దారి పనికి కూలి పనికి ఎట్లా పోతారో ఆ కూలి పని పోయేవానే. ఆ పని చేసుకునేవాడిని, నేను రోజు పని చేసుకునేవాడిని, నిత్యం పని చేసేవాడిని, సబ్జెక్ట్ నేర్చుకున్నా. మీరు హార్డ్ వర్క్ కరెక్ట్ గా ఇది మీరు 10 సార్లు వింటే మాత్రం మీరు నాకనంగా ఎక్కువ బాగా చెప్తారు. అది బాగా వినండి ఒకసారి. ఈ మెడ్ జిల్లా కంపెనీకి అదర్ కంపెనీకి తేడా అయింది. మెడ్ జిల్లా కంపెనీలో మనకు ప్రొడక్ట్ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మన మాటలు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందంటే మనకు ఆయుష్ తగ్గుతుంటారు. ఆయుష్ కూడా తగ్గించాడు సార్, ఆయుష్ను పెంచాడు సార్ మన ఎండి సార్ అశోక్ సార్. ఎందుకంటే మీరు ప్రొడక్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రొడక్టే మాట్లాడుతుంది, వాళ్ళ ఇంటికి పోతుందిలేండి, మీరు అట్లా మీరు చూస్తానండి అన్నాడు స్టార్టింగ్. నాకు ఆ మాట చెప్పాడు. అదే వేరే అదర్ కంపెనీలో పోతే ఎన్ని చెప్పాలి తెలిసినా అది పని చేస్తుంది, ఇది పని చేస్తుంది. కొంతమంది చెప్తుంటారు ఒక ప్రొడక్ట్ పట్టుకొని, బా సార్ మీరు జీవితంలో ఇట్లా ప్రొడక్ట్ చూసిండారు, ఇది అన్ని రోగాలను నియంత్రిస్తారు సార్, ఇంకా ఏ జబ్బు మీకు రానే రాదని ఎక్కువ చెప్పి మోటివేట్ చేసే వాళ్ళు మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. మన కంపెనీ పేర్లు అవసరం లేదు సార్. అయితే అంత చెప్పి కూడా బిజినెస్ చేయించుకుంటున్నారు. వాళ్ళకన్నా మనం ఏం తక్కువేం కాదు. అలాగనే ఇంకోటి, చాలా మంది సార్ మీ దాంట్లో ఇన్కమ్ తక్కువ ఉంది అని అడుగుతున్నారు కొంతమంది. మన దాంట్లో కన్నా వేరే ఇన్కమ్ ఎక్కడుందో మీరు కంపారిజన్ చేసుకోండి సార్. అదర్ కంపెనీస్లలో కూడా మన కంపెనీలో బైనరీ ఇన్కమ్ 10%తో స్టార్ట్ అయింది, 20% వరకు వెళ్తుంది, నిదానంగా వెళ్తుంది. అదే వేరే కంపెనీలో ఒకటే ఫిక్స్ చేసి అదే తీసుకోండి అనేవాళ్ళు. అంటే అన్ని దానిల కన్నా మందే ఎక్కువ ఉందని నా అంచనా సార్. అలాగనే బూస్టర్ ఇన్కమ్ కూడా నా తెలిసినంతలో వేరే అదర్ కంపెనీస్ ఎక్కడ పోలికేసిన బూస్టర్ కంపెనీస్ ఉండే కంపెనీస్ ఏదో లిమిటెడ్ ఉంటాయి, 1, 2, 3 ఉంటాయి. అలాంటి దానిలో మన దాంట్లోనే ఎక్కువ ఉంది సార్ బూస్టర్ ఇన్కమ్. వాళ్ళకు కూడా ఛాలెంజ్ గా తీసుకోండి. అలాగనే రీపర్చేజ్ సార్, మీ దాంట్లో రీపర్చేజ్ లేదా, రీపర్చేజ్ ఎందుకు పెట్టలేదు అనే క్వశ్చన్స్ కూడా జరుగుతున్నాయి మార్కెట్లో. రీపర్చేజ్ ఉండేది ఏంటంటే ఒక మెడ్ జిల్లా ఉంటుంది సార్. రాబోయే రోజుల్లో రీపర్చేజ్ చేయాలంటే ఒక మెడ్ జిల్లాలోనే చేయాలి. తింటే గార్లే తినాలన్నట్టు ఇంకా వింటే ఈ యొక్క రీపర్చేజ్ గురించే వింటాం మనం ప్రతిరోజు. ఎందుకంటే మెడికల్ స్టోర్లు పెరిగినప్పుడు ఆ మెడికల్ స్టోర్లకు కొనే ప్రతి కస్టమర్ మెడ్ జిల్లా కస్టమరే కావాలి సార్. దారిన పోయేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. అలాగనే ఈ మెడ్ జిల్లాలోకి
ఊర్లు కూడా ఎట్లుంటాయంటే ఒక్కొక్క ఊరిని మనము దత్తత తీసుకోవచ్చు సార్. దత్తత ఎట్లా తీసుకుంటామంటే ఆ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లకు మనం మెడిసిన్ పంపించాలి. మెడిసిన్ పంపించాలంటే ఏం సార్ మాకు రోగాలు ఉన్నాయా మా ఊర్లో అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ రోగాలని అనకూడదు, కానీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడని ఇల్లే లేదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడని ఇండ్లు లేనప్పుడు ఆ ఇంటికి మీరు ఎందుకు పంపించలేకుండా నేను ఎందుకు పంపించలేకుండా అనేది మనం కంపారిజన్ చేసుకోవాలి ప్రొడక్ట్ను. ఆ ప్రొడక్ట్ను ఏ విధంగా చెప్తే వాళ్ళ ఇంట్లో పోతుంది. వాళ్ళు ఆల్రెడీ షుగర్కో దానికో దీనికో వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్లో. అదే మనం ఎందుకు వెళ్ళకపోతాం ఆ కస్టమర్ దగ్గరికి పోయి అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ ఊరిని కూడా దత్తత తీసుకొని ఆ ఊరికి ఏ పేరు ఉందో మనం సెకండ్ పేరు కూడా మెడ్జిల్ అనే పేరు పెడదాము. అలా నేను నా భవిష్యత్తులో ఒక 3 ఊర్లను మార్చిన సార్. 3 ఊర్లను కూడా ఆ పేరు మాదిరి చేశాను. నేను చేసే కంపెనీనే ఆ ఊరుకు ఆ పేరు తెచ్చాను ముందు కొన్ని మార్కెట్లలో. అలా దీన్ని కూడా మెడ్జిల్లలో కూడా నేను 2-3 ఊర్లు అయితే దత్తత తీసుకుంటున్నా సార్. దత్తత తీసుకొని పనిచేస్తా. ఆ ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో మెడ్జిల్లో లేకపోతే నన్ను అడగండి సార్. 1 year లో ఒక ఊరిని సెలెక్ట్ చేసుకుంటా. ఆ ఊర్లో 50 ఇళ్ళు ఉండొచ్చో 100 ఇళ్ళు ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఆ ఊరైనా నా మైండ్లో ఉంది. ఆ ఊరి పోయి నేను కూర్చుంటే 50 ఇళ్ళు మన దగ్గరకు వచ్చి సబ్బులు అమ్మాను ఒకప్పుడు నేను. ఆ సోపులే నన్ను కాపాడింది ఒకప్పుడు. మా ఇంట్లో నాకు అన్నం పెట్టిందంటే సబ్బులే. ఈరోజు సబ్బులు కాదు నా దగ్గర ఉండేది, 5,000 రకాల ప్రొడక్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు పోలేనని మార్కెట్లో తిరుగుతున్నా సార్. అలాగనే చాలా మంది సార్ మాకు వేరే వేరే కంపెనీలలో పెద్ద పెద్ద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కానీ, లిమిటెడ్ కంపెనీలు కానీ, గవర్నమెంట్ కంపెనీలో కానీ ఎక్కడైనా కేవై చేయాలంటే ఒక ఐడి వేసుకొని కేవై చేసుకోండి సార్, 2 ఐడి మీకు ఇవ్వమంటారు. మీ ఇంట్లో మీ భార్య పేరో కొడుకు పేరో కూతురు పేరో పెట్టుకోండి సార్ అంటారు. కానీ మన కంపెనీ ఆ మాట లేదు సార్. ఒక మనిషి పేరు మీద ఎన్ఐడీలే వేసుకోండి, ప్రతిసారి మెంబర్షిప్ చేసుకోండి. ఒకసారి 2,000 ప్రొడక్ట్ అయిపోతానే నెక్స్ట్ టైం కావాలంటే ఇంకొక ఐడితో మీరు మెంబర్షిప్ చేసుకోవచ్చు. అదే కేవైసీనే ఇక్కడ కూడా తీసుకోండి సార్. ఇంకోటి, వేరే కంపెనీలో మనం పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కానీ ప్రొడక్ట్ ప్లాన్లో రిస్క్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ పని చేయకపోయినా కానీ అనేది మాత్రము ఆ లీడర్నో ఆ యొక్క మెంబర్షిప్ చేర్పించానో ఎవరినో కానీ ఒక మాట అంటారు, ఏం సార్ ఇది మాకేమో ఇచ్చిన ఈ ప్రొడక్ట్ పనిచేయలేదని వేరే వేరే కంపెనీలు అంటారు. కానీ మన కంపెనీలు అనేదానికి లేదు. ఎందుకు లేదంటే మనం ఇచ్చేటి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేటి ప్రొడక్ట్ మనం ఏదో మనం తయారు చేసి లేదు. ప్రపంచంలో ఇండియాలో అన్ని వాళ్ళు చెక్ చేసుకొని మెడికల్ స్టోర్లో పెట్టేటి మనం అమ్ముతున్నాం. ఆల్రెడీ వరల్డ్ అంటే WHO సర్టిఫైడ్ కంపెనీసే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లు సర్టిఫైడ్ చేసిన ప్రొడక్ట్ను మనము కస్టమర్కి ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ డాక్టర్ సలహా మేరకు తీసుకొని మనం ప్రొడక్ట్ ఇచ్చుకుంటా రావాలి. అలాగనే ఇక్కడ ఇన్కమ్ అనేది అందరూ వేరే వేరే కంపెనీలో పనిచేసినప్పుడు 1 నెల 2 నెలలు కాదు 6 నెలలు పనిచేయాలి సార్, లేదా 6 ఏళ్ళు పనిచేయాలి సార్, మాకు 1,00,000 రూపాయలు రావాలంటే 6 ఏళ్ళు పనిచేసా కానీ మాకు 1,00,000 రూపాయలకి మేము ఎలిజిబిలిటీ కాలేనారు. నేను చేరిన డేట్ నుంచి ఈ రోజు వరకు 2 monthsలోనే 2.5 months ఏమైంది ఇప్పటికి. ఈ 2.5 monthsలో నా ఇన్కమ్ 6 లక్షలు అయినప్పుడు నెలకు 3 లక్షల రూపాయలు వచ్చినట్టే లెక్క. ఆ లెక్కలో ప్రతిరోజు కూడా అంటే ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు తగ్గలేదు సార్. మినిమం 5,000. ఈ రోజు 5,000, రేపు 5,000, మన్నాడు 6,000, 7,000 ఇటు పెరుగుతానండి. అట్లా 5,000 నుంచి 10,000 రూపాయలు మనం సంపాదించుకునేప్పుడు నెలకు ఎంత లేదని 10,000 అయితే 3 లక్షలు. ఆ 3 లక్షలు దరిదాపులు అంటే రోజు 10,000 రూపాయలు నా ఇన్కమ్ వచ్చినట్టే, రాయల్టీ అన్ని కలిపితే. అయితే 6 లక్షలు వచ్చినప్పుడు మనము నెలకు 3 లక్షలు. మనం ఎన్ని రోజులు కష్టపడాము? 2.5 నెలల్లోనే నెలకు 3 లక్షలు వచ్చినప్పుడు నా తెలిసినంతలో కొద్దిగా టీం వచ్చినాక రోజుకు 1,00,000 రూపాయలు రాదని మనం చెప్పగలుగుతామా? ఎవరైనా కానీ చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే మార్కెట్ అటు ఉంది. అది మార్కెట్ ఏంటంటే మార్కెట్ని నేర్పుతుంది సార్. ఎవరైనా చెప్పేది ఉండదు, మనం పోతుంటే మార్కెటే నేర్పుతుంటది. ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది అనేది. నా గోల్ కూడా ఒకటి ఉంది సార్, ఒక ఇల్లు కట్టియాలని. ఆ ఇల్లు ఈ యొక్క మెడ్జిల్లాలో కట్టాలని ఒక ఆలోచన ఉంది. ఆల్రెడీ ఒక ఇల్లు కట్టాను, ఇంకొకటి ఇల్లు కూడా కడదాం లేని ఉండి 2వ ఇల్లు కూడా మెడ్జిల్లా అనే పేరుతోనే కడదామని ఆలోచన అయితే ఉంది. అది నెరవేరుతుందని నా అంచనా ఉంది కూడా. అది నేను అనుకోవడం 1 year పడుతుందేమో అనిపించింది. 1 year అంటే ఆ ఇల్లు కూడా ఆదర్శంగా ఉండాలి సార్. 1 కోటి రూపాయల ఇల్లు అనేది అంచనా ఉంది. ఆల్రెడీ 1 కోటి రూపాయల ఇల్లు కట్టాను కూడా. ఇప్పుడు మళ్ళీ 1 కోటి రూపాయల ఇల్లు ఒకటి కడదామని అనిపిస్తుంది. అంటే ఇది ఎట్లా ధైర్యంగా చెప్పగలుగుతారంటే నెట్వర్క్లో సాధ్యం అవుతుంది సార్, అది వేరే దాంట్లో సాధ్యం కాదు. ఇప్పుడు సపోజ్కు ఒక సీఎం కావాలంటే ఒక 500 కోట్లు 600 కోట్లు ఉంటే చీఫ్ మినిస్టర్ అవుతారు అంటారు. నెట్వర్క్లో కూడా సాధ్యం అవుతుంది సార్. నెట్వర్క్లో కరెక్ట్గా ఎవరైనా వర్క్ చేయగలిగితే బాగా కరెక్ట్ వర్క్ పట్టుకుంటే మనమే ఒక స్టేట్ని తీసుకొని ఒక సీఎం కావచ్చు. అది ఎక్కడ వర్క్ అవుతుందంటే అది ఇంట్రెస్ట్గా వర్క్ చేయాలి. అందరం కలిసికట్టు చేస్తే సీఎం అయింది పిఎంఐ కూడా అవుతాం. వాళ్ళు మనుషులే. అయితే ఆ డబ్బులు సంపాయాలి. ఆ డబ్బులే మన కోసమే పుట్టిందే ఈ యొక్క మెడ్జిల్లా సార్. అలాగనే ఇక్కడ
మార్కెటింగ్ ఎవరు చేయాలంటే సార్ ఏమన్నా ఎవరికైనా వేరే విధంగా చెప్పాలని ఏం లేదు, పబ్లిక్ లో మార్కెటింగ్ చేయండి. పబ్లిక్ లో మార్కెటింగ్ చేయాలి. ఏం చేయాలంటే మనము ఆల్రెడీ ఇప్పుడు డోలో ఉంది, పారాసిటమాల్ టాబ్లెట్ అందరూ వాడేది, అదే వాడండి సార్ మీరు జ్వరం వచ్చినప్పుడు అని చెప్తాం అంతే. అంటే పబ్లిక్ లో మనము ఎక్కడైనా కానీ మార్కెట్ చేయొచ్చు. అదే వేరే వాళ్ళైతే పబ్లిక్ లోకి వచ్చి మార్కెట్ చేయాలంటే వేరే అదర్ కంపెనీ వద్దు సార్ మా టీం వరకు మేమే చెప్పుకుంటాము, మేము వేరే వాళ్ళకి చెప్పాము సార్ అంటారు. అది ఒక మైనస్ ఉంది అక్కడ. అయితే ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోయినా మనకు డబ్బులు వచ్చే మార్గం ఇక్కడ ఉంది సార్. అయితే ఇది చాలా మందికి ఒకరికి జాబ్ ఇవ్వాలంటే ఒక టీచర్ ఉన్నాడు సార్, టీచరు ఒక స్టూడెంట్కు జాబ్ ఇవ్వలేడు, చదువు చెప్పి పంపించేవాడే. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు, వాడి కష్టాల్లో పడి వాడు ఉద్యోగం సంపాదించుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఈ మెడ్ జిల్లాలో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా ఒక జాబ్ మాదిరి చేయండి సార్. జాబ్ ఉంది ఇక్కడ, ఇదే జాబ్ అనుకొని పని చేయండి. జాబ్ అనుకొని పని చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, అది కూడా 100% వస్తుంది సార్. అదే వేరే సార్లు జాబులు ఇచ్చే పరిస్థితులు లేవు, ₹1,00,000 కాదు 10 లక్షలు డబ్బులు ఇచ్చినా కానీ జాబ్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఇక్కడ వర్క్ చేయండి, ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట, అదే మీకు ఇన్కమ్ తెచ్చిచ్చే మార్గంగా వస్తుంది సార్. చాలా మంది సార్ దీంట్లో నాకు తెలిసినంతలో మెడ్ జిల్లాలో ఒక 6 months పని చేస్తే మీరే ఒక మెడికల్ రిప్రజెంట్ అవుతారు సార్. చదువు లేకపోయినా మెడికల్ రిప్రజెంట్ నాకే వస్తుంది ఒక్కొక్క ఆలోచన రోజులో, ఏముంది మెడికల్ రిప్ అంటే పెద్దగా ఏం లేదే అనిపించింది చదువు లేకపోయినా అని. పారాసిటమాల్ అంటే అది అంటే ఇదేంటి, కాఫ్ సిరప్స్ అంటే అవి కొద్దిగా మైండ్ లేక వచ్చిందంటే ఇంకా మనమే డాక్టర్ని కూడా మోటివేట్ చేసే అవసరం కూడా వస్తుంది నాకు. అట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ప్రతిదీ నాకే తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు 5,000 రకాల ప్రొడక్ట్లు చదివాను సార్ ఇచ్చేటన్ని, దాన్ని మొత్తం తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కూర్చొని నేను వివరించుకున్నా, ఏ దానికి ఏం పని చేస్తా సార్, 5,000 రకాల్లో ఇది ఎందుకు వాడుతున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇదేం యాంటీబయాటిక్ అంటే ఏందని మొత్తం మనమే తెలుసుకుంటున్నాం. అంతే, తెలియని దాన్ని కూడా తెలుసుకునే దానికి మార్గము ఇక్కడ ఉంది సార్. అదే మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా మనం కావచ్చు త్వరలో. అందరము చదువు లేకున్నా కానీ మనమే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కావచ్చు, త్వరలో మన ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ కూడా కావచ్చు మనమే. అయితే ఎంత ఉన్నా కానీ మీ క్రెడిట్ స్కోర్ పెరగాలి సార్. ఇప్పుడు ఈ మధ్యలో క్రెడిట్ స్కోర్ పెరగక చాలా మందికి లోన్స్ కూడా రావడం లేదు. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుంది అని కూడా క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుంది అని కూడా జనాలకు తెలియడం లేదు. దానికి కారణం ఏంటంటే మనం చేసిన అప్పులు ఉన్నాయి, మనం చేసిన బ్యాంకుల తనఖాలు కానీ మనం చేసిన ఉంటాయి, కొన్ని సిస్టంలు ఉంటాయి, అవన్నీ చేయడం వల్ల మనకు క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఆ క్రెడిట్ స్కోర్ పెంచుకునే దానికి కూడా ఈ యొక్క మెడ్ జిల్లాలోకి రండి. ఈ మెడ్ జిల్లా డబ్బులు వచ్చే క్రెడిట్ స్కోర్ 100% పెరుగుతుంది సార్ మీకు. దానికి డోకానే లేదు. ఇంకోటి, ఏదానికైనా కానీ డబ్బులు అనేది లేకపోతే కొంచెం వాల్యూ కూడా తక్కువ ఉంటుంది సార్ మార్కెట్లో. డబ్బులు సంపాదండి, మార్కెట్లో వాల్యూ పెంచుకోండి. ఆ వాల్యూతో పాటు మీ చుట్టూ 10 మంది కూడా వాళ్ళకు ఉపాధి కల్పించండి. ఏ కంపెనీ అయినా కానీ ఫస్ట్ మనకు లీడర్ చేతిలో ఉంటుంది సార్. లీడర్ అనే వాళ్ళే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉండే లీడర్స్ అందరు కూడా కోటేశ్వర్లు కావాలని మనసా వాచా నేను కోరుకుంటాను సార్. నేను చెప్పడంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.